ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిన పని లేదు. అవును, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ వ్యవస్థని క్లీన్ చేసేందుకు ప్రభుత్వం భారీ అడుగులు వేసింది. నిమిషాల్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చేయనైనా వస్తాయంటే నమ్మడం కష్టమే కదా. కానీ ఇది నిజం. ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో ఇప్పుడే నిమిషాల్లో పని అవుతుంది అనడం నిజమేనా? నిజమే, కానీ ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ శాఖ అంటే డెకేడ్స్ గా ప్రజల దృష్టిలో అవినీతి కేంద్రంగా మారింది. ఫిక్స్డ్ రేట్లు, అక్రమ లావాదేవీలు, అధికారులే రియల్ ఎస్టేట్ డీలర్లు అయ్యారు. ఇది ఏరియల్ రూటింగ్ లాంటి వ్యవస్థ. అయితే చంద్రబాబు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం అనేది గేమ్ చేంజర్ అవుతుంది. ఇంతకీ అసలు పాత వ్యవస్థ ఎలా ఉండేది? వెళ్లిన వాళ్లకు ఎవరు ముందు ఎవరు తర్వాత తెలియదు. ఒక మంచి ముహూర్తం రోజున అయితే ఆఫీసుల దగ్గర జనాల బీభత్సం, మధ్యలో బ్రోకర్లు, డాక్యుమెంట్లు రైటర్లు వస్తూ ఓయ్ సార్ 10,000 ఇస్తే ఇప్పుడే చేయిస్తామని పీచు పీచుగా డబ్బులు తీస్తూ వచ్చేవాళ్ళు. ఇవన్నీ కట్టడి చేయడానికి కొత్త విధానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం మారింది? సబ్ రిజిస్టర్ బాధ్యత పెరిగింది. తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష. సిస్టమ్ టెక్నాలజీతో లింక్. రిజిస్ట్రేషన్ ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ కాదు. ఆన్లైన్ ఫ్లాట్ బుకింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, డాక్యుమెంట్లు నిమిషాల్లో మీ చేతిలోకి. పైలట్ ప్రాజెక్టు విజయవంతం. విజయవాడ పడమర రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఫస్ట్ ట్రయల్ సక్సెస్. 2 పార్టీలు వచ్చాక విత్ ఇన్ మినిట్స్ లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. డాక్యుమెంట్లు ప్రింట్ తీసి చేతిలో పెట్టేశారు. ఇది కేవలం డిజిటల్ మార్పు కాదు. ఇది వ్యవస్థలో కుప్పకూలిన నమ్మకాన్ని తిరిగి నడిపించే ప్రయత్నం. ఇకపైన రిజిస్ట్రేషన్ అంటే భయం కాదు, న్యాయం, వేగం అనే కొత్త నిర్వచనం అవుతుంది. చంద్రబాబు చెప్పారు, టెక్నాలజీతో ఎక్కడైనా అవినీతిని కట్ చేయొచ్చు. ఇంతకీ ఇకపై ఏం జరగబోతుంది? ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పై ఆధారపడుతుంది. టెక్ అడాప్ట్ చేస్తేనే అందరికీ సమయం అవుతుంది. అవినీతి ఖాళీ చేసి ప్రజలకు గౌరవం అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఇకపై ముద్రలు కాదు, మన డాక్యుమెంట్లపై ముద్రపడే నిజమైన గౌరవం వస్తుంది. ఇలాంటి మరిన్ని ప్రజల పక్షాన నిలిచే విషయాలు తెలుసుకోవాలంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీ జిఆర్ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.